ప్రియులారా, ఈ కీర్తన కూడా దావీదు భక్తుని యొక్క ఆత్మీయ అనుభవంగా మనం చూస్తాం. అయితే ఈ కీర్తనలో దావీదు భక్తుని యొక్క అనుభవం ఏమిటంటే, ప్రియులారా, దేవుడు నీతిమంతులైన వారిని కాపాడేవాడై ఉన్నాడు అని ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది. ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో వారినే దేవుడు కాపాడుతాడటండి. ఇది దావీదు భక్తుని అనుభవంలో పుట్టినటువంటి గొప్ప సత్యం. ఎవరు నీతిమంతులుగా జీవిస్తారో వారినే దేవుడు కాపాడేవాడై ఉన్నాడు. అసలు నీతిమంతులు అంటే అర్థం ఏమిటి? నీతిమంతులు అనే మాటకు బైబిల్ చెప్తున్న ఆన్సర్ ఏంటంటే, దేవుని యందు విశ్వాసముతో జీవించేవారే నీతిమంతులు అని బైబిల్ చెప్తుందండి. ఎవరైతే దేవుని నమ్ముకుని ఆ దేవుని యందు విశ్వాసముతో జీవిస్తారో వారినే నీతిమంతులు అని బైబిల్ చెప్తున్న సత్యం ఇది. వారే దేవుని దృష్టిలో నీతిమంతులు. అంటే ప్రియులారా, దేవుని నమ్ముకున్న బిడ్డలు దేవుని యందు విశ్వాసముతో జీవించాలి. దేవుని యందు మన విశ్వాసం ఉంచకపోతే దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చడు. ఎందుకంటే లోకమంతా కూడా అవినీతిమయమైపోయింది. బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు అంటుంది బైబిల్. రోమాపత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదివినట్లయితే ఎందుకు నీతిమంతుడు లేడు అని బైబిల్ చెప్తుంది. అక్కడ రాయబడి ఉందండి. 3:10 వచనం నుండి. ఏంటమ్మా? ఇందును గూర్చి రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుణ్ణి వెతికేవాడు ఒక్కడూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు, వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారు పెదవుల కింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము సిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. స్తోత్రం చెబుతారా? ఎందుకు నీతిమంతుడు లేడు లోకములో అని బైబిల్ చెప్తుందంటే, లోకములో ఎంతోమంది ప్రజలున్నారు, అనేక రకాలుగా భక్తి చేసేవారు కూడా ఉన్నారు. అయితే దైవ భయం అనేది మానవుల్లో లేదటండి. దైవ భయం అనేది ఎప్పుడైతే మానవుడులో లేదో అప్పుడే వాడు దేవుని యందు విశ్వాసం ఉంచలేడు. ఈ దైవ భయం అనేది ఈ మానవుల్లోంచి ఎప్పుడు తొలగిపోయిందంటే, ప్రియులారా, ఆది మానవుడైన ఆదాము అవ్వలు లోకాశలకు లోబడినప్పుడు తినకూడని వృక్షఫలం వారు తిన్న తరువాత వారిలోకి పాపభీతి వచ్చింది, దైవ భయము తొలగిపోయింది. దేని స్తోత్రం. మానవుడు నేను పాపినని గ్రహిస్తున్నాడు, పాపిననే భయపడుతున్నాడు. పాపభీతి అనేది మానవుల్లో ఉంది, కానీ దైవ భయమాన్ని మానవుడు కోల్పోయాడు.
ఆది మానవుడైన ఆదాము అవ్వలు దేవునికి భయపడినంత కాలము వారిలోకి పాపభీతి అనేది రాలేదు. పాపభీతి అనేది దేవునిని చూడడానికి కానీ దేవుని స్వరం వినేటప్పుడు కానీ వారు దేవుని ఎదుటకు వెళ్ళలేరు, దాక్కునేవారిగా మారిపోతారు. అది పాపభీతి. పాపభీతి దేవునికి దూరము చేస్తుందండి. దైవ భయం అనేది చెడుతనాన్ని అసహించుకునేవారుగా చేస్తుంది. దానికి దీనికున్న వ్యత్యాసం అది. కనుక ప్రియులారా గమనించాలి, దైవ భయం అనేది ఎప్పుడైతే మానవుల్లో కోల్పోయాడో ఆనాటి నుంచి మానవుడు దేవుని వెతకడం మానేశాడట. దేవుని వెతకడం మానేశాడట. కనుకనే మానవుడు నీతిని కోల్పోయాడు, అవినీతిపరుడుగా మారిపోయాడు. చూడండి, మీకు అర్థం అవ్వడానికి ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ దేవుడు నోవహుతో మాట్లాడుతున్న మాట ఉందండి. ఒక్కసారి చదువుతారా? 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా అనగా దేవుడు నోవహుతో అంటున్నాడు, ఈ తరమి వారిలో నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నింటివారును ఆ ఓడలో ప్రవేశించండి అంటున్నాడు. ఎందుకంటే ప్రియులారా, దేవుడు మానవులందరినీ పరిశీలిస్తూ ఉన్నాడు. ఈ నోవహు కాలంలో అనగా మనస్సాక్షి యుగములో నోవహు జీవించాడు. ఆ మనస్సాక్షి యుగములో నోవహు కుటుంబం మాత్రమే దైవ భయము కలిగి ఉన్నారటండి. దేవుడంటే భయము కలిగి జీవిస్తున్నారు కనుక వారు చెడుతనాన్ని విసర్జించుకున్నారు, అసహించుకుంటున్నారు. మిగిలిన వారందరూ కూడా ఆ తరము వారిలో అందరూ కూడా పాపములో నింపబడ్డారట, చెడుతనముతో నింపబడ్డారట, బలత్కారముతో నింపబడ్డారంటాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, 6వ అధ్యాయము, అదే ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. 13, 14 వచనాలు చదువుతారా? 13, 14 వచనాలు 6వ అధ్యాయం చదవమ్మా. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని ఈ భూమితో కూడా నాశనము చేయుదును. శితిసారపు మానుతో నీ కొరకు ఒక వాడను చేసుకోమని దేవుడు చెప్పాడు. స్తోత్రం చెప్తారు అందరూ. హల్లెలూయా. ఆ మనస్సాక్షి యుగములో ఆనాటి మానవులందరినీ దేవుడు పరిశీలిస్తే భూలోకమందంతటా నివసిస్తున్న మానవులందరూ కూడా చెడుగుతో నింపబడ్డారట, బలత్కారులుగా మారిపోయారట, దుష్కార్యాలు చేయవారిగా మారిపోయారట. ఆ తరమవారిలో నోవహు కుటుంబం ఒకటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. కనుకనే దేవుడు అంటాడు, ఈ తరమవారిలో నీవే నీతిమంతుడుగా కనబడుచున్నావు. అప్పుడు అబ్రహాము సమీపించిట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్నట్లయితే దానిలో ఉన్న 50 మంది నీతిమంతులను నిమిత్తము ఆ స్థలమును
నాశనము చేయక కాయవా, ఆ చెప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను సంపుట నీకు దూరమగునుగాక. ప్రియులరా, అబ్రహాము దేవుని అడుగుతున్నాడు. అక్కడ అబ్రహాముతో ముందే దేవుడు చెప్పాడు, నేను సొదొమ నాశనం చేయబోతున్నాను, దూతలను అందుకే సొదొమకు పంపించా, నాతో వచ్చిన దూతలను అని దేవుడు చెప్పాడు. కనుక దూతలు సొదొమకు వెళ్ళారు. సొదొమకు దేవదూతలు ఇద్దరు వెళ్ళి లోతు కుటుంబాన్ని దర్శిస్తున్నారు. ఇక్కడేమో దేవునితో అబ్రహాము మాట్లాడుతున్నాడు. సింధూరు వనంలో అబ్రహాము దేవునితో మాట్లాడుతూ, దేవా, ఆ సొదొమలో 50 మంది నీతిమంతులు ఉన్నట్లయితే ఆ సొదొమ పట్టణాన్ని నువ్వు కాపాడవా అని అడుగుతున్నాడు. దేవుడు అంటాడు, ఆ సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే వారిని బట్టి అందరినీ కాపాడుతానన్నాడు. స్వామి చెల్లించిన అందరూ కేవలం 50 మంది ఉన్నా సొదొమ పట్టణం అంతటిని కాపాడుతానన్నాడు దేవుడు. మళ్ళా అబ్రహాము దేవుణ్ణి మళ్ళా అడుగుతున్నాడు, దేవా, 40 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా అని అడిగాడు. మరీ తెగించి అడుగుతున్నాడు, అయ్యా 30 మంది ఉంటే, కేవలం 30 మంది ఉంటే కాపాడతావా అన్నాడు. 30 మంది ఉన్నా కాపాడుతాను అన్నాడు దేవుడు. అయ్యా, మరొక మాట అడుగుతున్నాను, 20 మంది ఉంటే నువ్వు కాపాడుతావా పట్టణాన్ని అన్నాడు. 20 మంది ఉన్నా కాపాడుతానన్నాడు. చివరికి మరొకసారి తెగించి అడుగుతున్నాడు అబ్రహాం, 10 మంది ఉంటే పట్టణంలో నీతిమంతులు, వారిని బట్టి పట్టణానంతా కాపాడుతావా అని అడిగితే 10 మంది ఉన్నా కాపాడుతానన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. అంటే నీతిమంతులను బట్టి దేవుడు ఆ పట్టణాలను, ఆ రాష్ట్రాలను, ఆ గ్రామాలను, ఆ దేశాలను కాపాడుతున్నాడనే సత్యాన్ని గ్రహించాలి. దేవుని స్తోత్రం. అబ్రహాం ఇంకా తెగించలేకపోయాడండి. 10 మంది ఉన్నా కాపాడుతానన్నాడు, కానీ 10 మంది కూడా లేరట సొదొమలో నీతిమంతులు. ఆ సంగతి అబ్రహాముకి అర్థమైంది కనుక మళ్ళా దేవుని అడగలేదు, ఇంకా 5 మంది ఉంటే కాపాడుతావా అనలేదండి. 10 మంది ఉంటే కాపాడుతావా అన్నాడు. అంతే, 10 మంది ఉన్నా కాపాడుతానన్నాడు. కానీ సొదొమ పట్టణంలో 10 మంది కూడా నీతిమంతులు లేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుడు అబ్రహామును బట్టి లోతును దీవించాడు. కనుక ఆ లోతును దర్శించడానికి దేవదూతలను దేవుడు పంపించాడు సొదొమకి. సొదొమ పట్టణ నడుబొడ్డున ఉన్నటువంటి దేవదూతలను చూసి లోతు వారిని గుర్తించి వారిని తన ఇంటికి ఆహ్వానించాడని రాయబడి ఉంది. ఆ ఇంటికి ఆహ్వానించిన తరువాత ఆ యొక్క దేవదూతలు లోతుతో చెప్తున్నారు, ఈ పట్టణమంతా కూడా బలాత్కారముతో నింపబడింది, చెడుగుతో నింపబడింది, కనుక దేవుని కోపం పట్టణం మీద రగులుతుంది, అగ్ని గంధకాలు కురిపించి నాశనం చేయబోతున్నాడు దేవుడు. కనుక ఈ పట్టణాన్ని విడిచిపెట్టి మాతో కూడా మీరు రావాలన్నారు దేవదూతలు. ఒకవేళ ఇదిగో నీకు బంధువులు అనబడేవారు, నీ స్నేహితులు అనబడి ఎరిగిన వారందరికీ చెప్పమన్నారు ఈ సత్యాన్ని. తన కుమార్తెలను వివాహం చేసుకోవడానికి ఇష్టపడిన వారు కూడా లోతు వెళ్ళి చెప్పాడంట, ఈ పట్టణానంతా దేవుడు కాల్చివేయబోతున్నాడు, దయతో ఈ పట్టణాన్ని విడిచిపెట్టి రండి అంటే వారు హేళన చేశారంట లోతుని. లోతు భార్య, 2 బిడ్డలు తడవ చేస్తున్నారట పట్టణాన్ని విడిచిపెట్టడానికి. ఇంకా ఆలోచిస్తుండగా దేవదూతలిద్దరూ వారి చేతులు పట్టుకొని ఆ పట్టణం నుండి బయటకు తీసుకెళ్తూ మాట చెప్పారు, మీరు వెనుదిరిగి చూడడానికి వీలు లేదు, హల్లెలూయా, మాతోనే రండి, మేము చూపించే స్థలంలో మీరు ఉండండి అని దేవదూతలు చెప్పారు. కానీ లోతు భార్య విన్నది కానీ విశ్వసించలేదండి. లోతు భార్య విన్నది కానీ ఆ మాటలు విశ్వసించలేదు. చరిత్రలో రాశారు లోతు భార్య కోసం ఏమని రాశారంటే,
ఆమె ఐగుప్త స్త్రీ అని రాశారండి. ఐగుప్తుకు అబ్రహాం వెళ్ళినప్పుడు తన భార్యతో కలిసి వెళ్ళినప్పుడు లోతు కూడా వారితో ఉన్నట్టుగా ఐగుప్తులో దేవుడు వారిని దీవించి గొప్ప సంపదను వారికి ఇచ్చినట్లుగా అక్కడే లోతు ఐగుప్తురాలి వివాహం చేసుకున్నట్లుగా చరిత్ర రాయబడింది. శారా ఏమో నాకు పిల్లలు కలగట్లేదు కనుక ఐగుప్తురాలైన ఆగర్ అనే నా దాసిని నీవు వివాహము అనగా నీకు భార్యగా స్వీకరించమని తన భర్త అయిన అబ్రహాంకి ఇచ్చినట్టుగా రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. కనుక ప్రియులారా, ఈ లోతు భార్య దేవుని మాటలు విన్నది కానీ, దేవదూతలు చెప్పిన మాట విన్నది కానీ విశ్వసించలేదు, నమ్మలేదు. ఈవేళ కూడా చాలామంది దేవుని మాటలు వింటున్నారు కానీ దేవుని మీద నమ్మకం ఉంచట్లేదండి. నమ్మకం ఉంచకపోతే దేవుని కార్యాలు చూడలేవు. నమ్మితేనే నా మహిమను చూస్తారంటున్నాడు ప్రభు. హల్లెలూయా. కనుక లోతు భార్య విన్నది కానీ విశ్వసించలేదు కనుక వెనుదిరిగి చూడొద్దంటే వెనుదిరిగే చూసింది, ఉప్పు స్తంభముగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, నీతిమంతులను దేవుడు కాపాడేవాడై ఉన్నాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. ఎవరైతే దేవుని నమ్ముకుని దేవుని మీద విశ్వాసముతో జీవిస్తారో వారినే దేవుడు కాపాడేవాడై ఉన్నాడు. వారితోనే దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుణ్ణి నమ్ముకుని కూడా దేవుని యందు విశ్వాసం నీకు లేకపోతే, దేవుడు చెప్పిన ప్రకారంగా నడుచుకునే మనసు నీకు లేకపోతే, దేవుడు నిన్ను నీతిమంతుడిగా ఎంచడు, నీతిమంతుడిగా ఎంచడు, నిత్యరాజ్యాన్ని ఇవ్వడు, ఆయన మనతో ఉండడు. హల్లెలూయా. కనుక దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు, మాట ద్వారా సృష్టినే చేసిన దేవుడు, నోటి మాట ద్వారా సృష్టిని శాసించేవాడు. ఆయన నోటి మాట ద్వారా నా బ్రతుకును బాగు చేయగల సమర్థుడు, శక్తిమంతుడని, ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదని, ఆయన సమస్తమును చేయగల దేవుడని నమ్మాలండి. అలా ఎవరైతే నమ్ముతారో ఆయన మాటలు విని ఆ ప్రకారంగా నడుచుకునే మనసు వరకు వస్తుందండి. వారితోనే దేవుడు ఉంటాడు ప్రియులారా. వారినే దేవుడు నీతిమంతులుగా ఎంచుతున్నాడని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. బిగ్గరగా దేవుని స్తుతిందామా. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుడు నీతిమంతుల పక్షమున ఉంటాడు అనే సంగతి మనం మరిచిపోకూడదండి. చూడండి, బైబిల్ గ్రంథంలో రోమాపత్రికలోనే 3వ అధ్యాయం 20 నుంచి 26 వరకు చదువుకుందామండి. కనుక ప్రియులారా గమనించాలి, ఈ చెడుగా అనేది మానవుల్లో ప్రవేశించి దేవుణ్ణి వెతకకుండా, దేవునందు విశ్వాసం ఉంచకుండా, దేవుని నీతికి రాజ్యానికి వారసుడు కాకుండా చేసింది. అందుకే దేవుడు మోషే ద్వారా ఆనాటి దేవుని ప్రజలు ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతి మానవుడు కూడా ఇటువంటి పాపములో బంధించబడ్డాడు అని చెప్తుంది. దేవుణ్ణి దేవుడిగా ఆరాధించలేకపోతున్నాడని, సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించేవాడుగా ఉన్నాడని, దేవుడు ఆత్మస్వరూపని, ఆది యందు వాక్యమై ఉన్న దేవుడని, ఈ లోకములో ఉన్న ఏ రూపాన్ని కూడా ఆయనతో పోల్చకూడదని, దేవుణ్ణి ఎప్పుడు కూడా పరిపూర్ణమైన విశ్వాసంతో సేవించాలని ధర్మశాస్త్రం చెప్పింది. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుడిని యెహోవాను సేవించాలి లేక ప్రేమించాలని చెప్పింది. రెండవది, ఈ మానవుల్లో పాపం అనేది చేరి, చెడుగా అనేది చేరి నరహత్య చేసేవాడిగా, వ్యభిచరించేవాడిగా, దొంగిలించేవాడిగా,
అబద్ధ సాక్ష్యము చెప్పేవాడిగా, మోసపరిచేవాడిగా, పొరుగువాడి దాన్ని ఆశించేవాడిగా మార్చేసిందని కూడా చెప్పింది. అంటే మానవులో పాపం అనేది ఏ విధంగా ఏ రూపంలో దాగి ఉందో తెలియజేసింది ధర్మశాస్త్రం. హల్లెలూయా. అంతేగాని మానవులో ఉన్న పాపమును తొలగించేది కాదు ధర్మశాస్త్రం అంటే. ఈ పాపముని విమోచించడానికి క్రీస్తు యేసుగా భూలోకానికి రాబోతున్నాడని క్రీస్తు పూర్వమే ధర్మశాస్త్రం చెప్పింది. ప్రవక్తలు ఎందరో చెప్పారు. వారు చెప్పిన ప్రకారంగానే 2026 సంవత్సరాల క్రితం క్రీస్తు యేసుగా భూలోకానికి రావడం జరిగింది. హల్లెలూయా. ఎందుకంటే ఏ ధర్మశాస్త్రం అయితే మానవుణ్ణి నీతిమంతుడిగా తీర్చలేకపోయిందో, అటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన పాపము నుండి మానవుని విడిపించి నీతికి అనే రాజ్యానికి వారసులుగా చేయడం కొరకు ఆయన భూలోకానికి వచ్చారు. కల్వరి శిలువ యాగము ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా మానవాళికి పాప విమోచన అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మానవాళికి పాప విమోచన దయచేశాడు. ప్రియవారా, ఎవరైతే రక్తములో కడగబడతారో వారే నీతిమంతులుగా ఎంచబడతారు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుతారండి. అందుకని యేసు ప్రభు వారు శరీరధారిగా భూలోకంలో సంచరిస్తున్నప్పుడు అనేక మంది ఆయనను పరిశోధించారు. అనేక రకాలుగా ఆయన ప్రశ్నించి ఆయన వేధించడానికి, అపహసించడానికి ప్రయత్నించారండి. మత్తయి రాసిన సువార్తలో ఒక సన్నివేశాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం. 9వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 13వ వచనం చదువు సహాయం చేయండి. యేసయ్య చెప్తున్నాడు, నేను పాపులను పిలవడానికి వచ్చాను. పాపులను వారు పాపము నుండి విడిపించి నీతిమంతులుగా చేయడానికి వచ్చాను. అంతేగాని నేను నీతిమంతులను పిలవడానికి రాలేదన్నాడు ప్రభు. హల్లెలూయా. ప్రియులారా, నీతిమంతుడు అనే మాటకు లోకానికి అర్థం తెలియలేదండి. ఎవరైతే కొన్ని భక్తి కార్యాలు జరిగిస్తారో, యజ్ఞాలు యాగాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ కొన్ని పుణ్యకార్యాలు జరిగిస్తుంటారో వారిని లోకము నీతిమంతులుగా ఎంచేది. కానీ ప్రియులారా, దేవుడు తెలియజేస్తున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. మరొకసారి యెషయా గ్రంథములు అంటాడు, మానవుని నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలు అని రాయబడి ఉంది. హల్లెలూయా. కనుక ప్రియులారా, గమనించి ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలను లోకములో జరిగించినా కానీ ప్రియులారా, మానవుడు పాపము నుంచి విడుదల పొందలేడు. హల్లెలూయా. పాపము నుంచి విడుదల పొందడానికి ఒకే ఒక మార్గం ఉంది, అదే క్రీస్తు రక్తం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి ఆయనకి ఎవరైతే అప్పగించుకుంటారో వారిపై తన రక్తాన్ని ప్రోక్షించి వారులను పాపానికి విమోచన ఆయన ఒక్కడే జరిగించగలడు. దేవుని స్తోత్రం. అందుకే ప్రభు అన్నాడు, నేను కనికరాన్ని కోరుకుంటున్నాను కానీ బలిని కోరేవాడిని కాదంటున్నాడు. ఏదో మూగజీవుల రక్తాన్ని సిందిస్తే మీ పాపానికి విమోచన దొరకదు. కేవలం నా ఉచితమైన కనికరాన్ని బట్టి మాత్రమే. దేవుడు కనికరిస్తేనే మన పాపానికి విమోచన దొరుకుతుంది. ఆయన కనికరించాలంటే ఆయనను విశ్వాసం ఉంచాలి, ఆయనకు నీవు అప్పగించుకోవాలి. అప్పుడు ఆయన కనికరించి నీలో ఉన్న పాపాన్ని తన రక్తముతో కడిగి విమోచిస్తాడు. హల్లెలూయా. కనుక ఆయన కనికరం కొరకు కనిపెట్టాలి. ప్రభువా, నేను పాపిని, నన్ను పాపము నుంచి విడిపించి నీతిమంతుడిగా తీర్చమని దేవునికి అప్పగించుకుంటేనే దేవుడు చేస్తాడు. కానీ ప్రభు నమ్ముకుని కూడా మనం బలులు అర్పించుకుంటూ ఉంటే దానివల్ల ఏనాటికి మనము నీతిమంతులము దేవుని దృష్టిలో కాలేమండి.
పాప విమోచన పొందకుండా ఏ మానవుడు కూడా దేవుని దృష్టిలో నీతిమంతుడు కాలేడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు అన్నాడు, నేను పాపులను పిలువ వచ్చితినన్నాడు. ఎవరిని పిలవడానికి వచ్చాడంటే ఆయన పాపులను పిలవడానికి వచ్చాడు. బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని. మనిషి కాబట్టి ప్రతి మానవుడు పాపై ఉన్నాడండి. వాడు ఏ కులస్తుడైనా ఏ మతస్థుడైనా ఎంతటి వాడైనా వాడు పాపి అయిన మనుషుడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, వాడి దైవానుగ్రహం పొందాలంటే పాప విమోచన పొందాలి. పాప విమోచకుడైన యేసు వద్దకు రావాలి. యేసునందు విశ్వాసం ఉంచాలి. యేసయ్యకు తను తాను అప్పగించుకుంటే ఆయన కనికరము గల దేవుడు గనుక వారిని కరుణించి కనికరించి వారి వారి పాపముల నుండి ఆయన విడిపించి నీతిమంతులుగా తీర్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమాపత్రిక 10వ అధ్యాయం 14వ వచనం కూడా ఇదే విషయాన్ని చెప్తుంది ప్రియులారా. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారని వాక్యం చెప్తుంది. ఈ అవినీతిమయమైన లోకములో, నీతి అనేది ఎరగని లోకములో నీతిమంతులుగా మానవులను తీర్చడం కొరకు ఆ నీతికి రాజు అయిన యేసు పరలోకము నుండి భూలోకానికి పంపించబడ్డాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు అందుకే భూలోకానికి రావాల్సి వచ్చిందండి. అవినీతిమైన లోకములో నీతిని మొలిపించడానికి, నీతిమంతులుగా మనుషులను మార్చడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. రావడమే కాదు, ఈ పాపలోకములో పాపమాల్యం అంటకుండా మానవుడు ఎలా జీవించాలో, తను ఎలా కాపాడుకోవాలో 30 సంవత్సరాలు భూలోకములో సంచరించి మాదిరి చూపించాడు. ఆయన భూలోకములో సంచరిస్తున్నప్పుడు పాపుల మధ్యకి వెళితే ఆ పాపులు పరిశుద్ధులుగా మార్చబడ్డారు. కానీ ఆ పాపుల యొక్క పాపము యేసయ్యను అంటలేదు. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ పాపలోకములో ఉన్న మనం ఈ పాపమల్ని అంటకుండా మనం ఎలా కాపాడుకోవాలో ఆయన లోకములో జీవించి చూపించాడు. 30 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు పరలోకానందాన్ని ఇహలోకంలో రుచి చూపించాడు. అద్భుత ఆశ్చర్యకార్యముల ద్వారా తన మహిమను కనపరిచాడు. 33.5 సంవత్సరాల వయసులో కల్వరి శిలువలో యాగమై మానవాళి పాపమునకు విమోచనము దయచేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక శిలువలో మరణించిన ప్రభు సమాధిలోకి వెళ్ళాడు. సమాధిలోకి వెళ్ళిన ప్రభు అటండి పాతాళములోనికి దిగి వెళ్ళాడట. దేవుని స్తోత్రం చెబుదాం అందరం. ఎందుకు పాతాళములోకి వెళ్ళాడు ఆయన? ఆ పాతాళ లోకములో ఒక స్థలములో పరిశుద్ధుల సమూహం ఉంది. అక్కడ క్రీస్తు పూర్వము నీతిమంతులుగా జీవించి మరణించిన వారు ఆత్మలు ఉన్నాయి. ఇక్కడ ఆ ఆత్మలను ఆయన పరలోకానికి తీసుకువెళ్ళడం కొరకు పాతాళములోంచి విడిపించి పరలోకములకు భాగములో వారిని ఉంచడం కొరకు ఆయన పాతాళానికి దిగి వెళ్ళాడు. హల్లెలూయా. ఆయన పాతాళం దిగి వెళ్ళి పాతాళలోకములో ఉన్నటువంటి పరిశుద్ధుల సమూహాన్ని తీసుకుని ఆయన వారందరినీ పరలోకములకు భాగమైన పరదైసులో ఉంచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా, విషయాన్ని మనం గ్రహించినట్లయితే ఆయనే నీతికి రాజని, ఆయన చేసిన కల్వరి శిలువ యాగము ద్వారానే మన పాపమాలిన్యం కడగబడుతుందని, నీతిమంతులుగా తీర్చబడేవారు ఉంటామని, అటువంటి ప్రభును మనం కలిగి ఉంటే పాపలోకములు ఎంతకాలం జీవించినా పాపమాల్యం అనేది మళ్ళీ అంటదని దేవుని స్తోత్రం చెబుతారండి. ఇక్కడ ప్రభువుని కలిగి ఉండడం అనే విషయం కొరకు ఈ వచనాలన్నీ చెప్పిన మాట అదే. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా ఉన్నారో ఈ దినాల్లో మనం ఎరిగి ఉంటే ఆయన కలిగి ఉంటామండి.
యేసుక్రీస్తు ప్రభువారు 2026 సంవత్సరాల క్రితం యోధా గోత్రములో పుట్టారు. ఎందుకంటే ఆనాడు యూదులే దేవుని బిడ్డలుగా లోకములో చలామణవుతున్నారు. దేవుని ఎరిగిన వారుగాను, దేవుని ధర్మశాస్త్రం ఎరిగిన వారుగాను వారే ఉన్నారు కనుక వారి జీవితాలు సరిచేయడం కొరకు, ధర్మశాస్త్రం ద్వారా ఏ మానవుడు నీతిమంతుడిగా ఎంచబడలేడని, తీర్చబడలేడని తెలియజేయడం కొరకు యోధా గోత్రములో ఆయన జన్మించాడు. యోధా వస్త్రధారణ కలిగి ఉన్నాడు కనుకనే ఆయన రూపాన్ని, యోధా గోత్రపు వస్త్రధారణతో ఉన్నటువంటి ఆ రూపాన్ని ఆనాడు చరిత్రకారులు ఛాయాచిత్రముగా లిఖించి లోకానికి అందించారు. ఆనాడు దేవుని స్తుతిద్దాం అందరం. యూదులు ఏ విధంగా ఉంటారు? ఈనాడు కూడా యూదులు అనబడేవారు లోకమందంతటా చెదురున్నారండి. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది యూదులు గుంటూరులో ఉన్నారని చరిత్ర చెప్తుంది, వార్తలు చెబుతున్నాయి. హల్లెలూయా! గుంటూరు ప్రాంతంలో ఉన్నారటండి ఎక్కువ మంది యూదులు మన ఆంధ్రప్రదేశ్లో. ఆ యూదుల యొక్క వస్త్రధారణే వేరు. అటువంటి వస్త్రధారణతో ఉన్న ప్రభుకి ఒక రూపాన్ని ఛాయాచిత్రంగా చేసి లోకాన్ని అందించారు నానాటి భక్తులు. అయితే ప్రభువారు ఆ రూపములో లేరు. ఇప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు ఆ రూపములో ఉన్నాడు. కానీ సిలువలో మరణించి సమాధికి తిరిగి లేచిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆత్మస్వరూపిగా మనతో ఉన్నాడు. ఆయన నమ్ముకున్న వారితో ఉన్నాడు. ఆయన నమ్ముకుని నమ్మకముగా వెంబడిస్తున్న వారితో ఉన్నాడు. వాక్యమై ఉండి వారి ఎదుట ఉన్నాడు, వారి నోట ఉన్నాడు, వారి హృదయములో ఉన్నాడు. అదే చెప్తున్నాడు పౌలు భక్తుడు ఇక్కడ. దేవుని స్తోత్రం చెల్లిందమ్మా. యేసయ్య ఎలా ఉన్నాడు చెప్పండి? ఇప్పుడు ఆత్మస్వరూపిగా మనతోనే ఉన్నాడు. అంటే ఆయన నమ్ముకుని నమ్మకముగా వెంబడించే వారితో ఉన్నాడు. అంతేకాదు అటువంటి వారి ఎదుట వాక్యమై ఉన్నాడు. ఎదుటంటే ఇదిగో బైబిల్లో. హల్లెలూయా! వాక్యమై ఉన్నాడు. వారి నోట వాక్యమై ఉన్నాడు, వారి హృదయములో వాక్యమై ఉన్నాడు. ఇది యేసయ్య మనలో ఉన్నటువంటి విధానం అండి. యేసయ్య ఆత్మస్వరూపిగా నాతో ఉన్నాడు అనుకునేవారు, ఆయన వాక్యమైన ఎదుట ఉన్నాడు, నా నోట ఉన్నాడు, నా హృదయములో ఉన్నాడని విశ్వసించేవారు. ఆనాడు క్రీస్తు పూర్వం 2026 సంవత్సరాల పూర్వం యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములో సంచరిస్తున్న దినాల్లో ఆయన రూపాన్ని మన హృదయములో పెట్టుకోమండి. ఆయన అలా లేడుప్పుడు. దేవుని స్తోత్రం. ఆత్మస్వరూపిగా మనతో ఉన్నాడు. ఆయనకు ఒక ఆకారాన్ని మనం కల్పించలేము. వాక్యమై ఉన్నాడు మన ఎదుట, మన నోట వాక్యమై ఉన్నాడు, మన హృదయములో వాక్యమై ఉన్నాడు. అందుకే నిజమైన క్రైస్తవులు ఇళ్లల్లో దేవుని వాక్యమే ఉంటుంది, కానీ ఎటువంటి రూపము యేసయ్యకు కల్పించి పెట్టుకోరండి. యేసయ్యకి ఏదో ఒక రూపాన్ని కల్పించి అక్కడ పెట్టావంటే నువ్వు నిజ క్రైస్తవుడు కావు. ఈ దినాల్లో యేసయ్య ఎలాగున్నాడో నీకు తెలియదు. ఇది పరిశుద్ధాత్మ కాలం, కృపాయుగం. ఆయన ఆత్మస్వరూపిగా మనతో ఉన్నాడు, మన ఎదుట వాక్యమై ఉన్నాడు, మన నోట హృదయములోనూ వాక్యమై ఉన్నాడు. ఈ విషయాన్ని క్రైస్తవులైన మనం గ్రహించాలి. ఆయన ఆత్మస్వరూపిగా నాతో ఉన్నాడని విశ్వాసం మనకు ఉండాలి. వాక్యమైన ఎదుట ఉన్నాడని విశ్వాసం మనకు ఉండాలి. నా నోట ఉన్నాడని విశ్వాసం మనకు ఉండాలి. నా హృదయములో ఉన్నాడని విశ్వాసం మనకుంటే ఆ వాక్యమే మనలను నీతిమంతులుగా తీరుస్తుంది. నమ్మిన వారు స్తోత్రం చెబుతారండి. అంతేగాని ఏదో ఫోటో పెట్టుకుని లెంపలు వేసుకున్నంత రాని, నువ్వు దండం పెట్టుకున్నంత రాని ఏమీ ప్రయోజనం లేదు. ఆయన వాక్యమై ఉన్నాడు, మన ఎదుట ఉన్నాడు, మన నోట ఉన్నాడు, మన హృదయములు ఉన్నాడు. ఆత్మస్వరూపిగా మనతోనే ఉండి మనకు సహాయము చేయుచున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. మన ఎక్కడికి వెళ్తే అక్కడే మనతో వస్తాడండి ఆయన. మన పాపానికి లోబడితే దూరంగా ఉంటాడంట ఆయన. దేవునికి అప్పగించుకుంటే చేయి పట్టుకుని నడిపిస్తాడంట. ఇవాళ దేవుడు నమ్ముకుని కూడా చాలామంది దేవునికి అప్పగించుకోవట్లేదు. నీ ప్రయాణములో, పనిపాటల్లో, సమస్త కార్యాల్లో దేవుడిని చేయి పట్టుకుని నడిపించాలని ఇష్టపడుతున్నాడు ఆయన. ఆయనకు అప్పగించుకున్న వారినే చేయి పట్టుకుని నడిపిస్తాడు. వారు లోకములు ఎంతకాలం జీవించినా పాపములో పడిపోరు.
లోకస్తులతో మునిగిపోరు, వారు చెడిపోరు, వారు నీతిమంతులుగా తీర్చబడతారు. దేవుని స్తోత్రం. అవినీతి అనేది వాళ్ళకు ప్రవేశించదండి. చాలామంది ప్రభు నమ్ముకుంటున్నారు కానీ ప్రభుకు అప్పగించుకోవట్లేదండి. ప్రభుకు అప్పగించుకుంటే ప్రభువే మనలను నడిపిస్తాడండి. హల్లెలూయా. నమ్మిన వారు స్తోత్రం చెబుతారా? నడిపిస్తాడు నా దేవుడు. యేసయ్య మనల్ని నడిపించాలంటే ఆయనకు మనం అప్పగించుకుంటేనే మన చేపట్టి నడిపిస్తాడండి. చాలామంది అప్పగించుకోవట్లేదండి. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపిగా నాతోనే ఉన్నాడని విశ్వాసం వారికి లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా నేను నమ్ముకున్న నా దేవుడు ఆత్మస్వరూపిగా నాతో ఉన్నాడు, వాక్యమైన ఎదుట ఉన్నాడు, నా నోటున్నాడు, నా హృదయంలో ఉన్నాడని విశ్వాసం వీళ్ళు చాలామందికి లేదు. అందుకనే ప్రభుకు వారు అప్పగించుకోలేకపోతున్నారు. ప్రభుకు అప్పగించుకుంటేనే లోకంలో పాపంలో పడిపోకుండా ఆయన మనల్ని నడిపిస్తాడండి, కాపాడుతాడండి. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ అంటాది, నీతిమంతులట 7 మార్లు పడిపోయినా ఆయన లేవనెత్తుతాడంట. ఎంత కరుణకరమ గల దేవుడండి. లోకంలో ఉన్నాం కనుక పాపం మనల్ని పట్టుకోవచ్చు. ప్రియులారు, నువ్వు ప్రభు చేతికి అప్పగించుకుంటే నిన్ను ఆయన లేవనెత్తుతాడు. పడిపోయిన నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చెప్తున్న మాట ఒకసారి చదువుదామండి. యేసయ్య మనం నీతిమంతులుగా ఉన్నామని మనల్ని పిలవలేదండి. ఆయన పాపులుగా ఉన్న మనలను, లోకములో పాపములో నశించిపోతున్న మనలను యేసయ్య పిలిచారు. ఎందుకొరకంటే మనల్ని రక్తము ద్వారా కడగాలని, మన పాపాలకు ప్రతిగా తానే సిలువకు అప్పగించుకుని మన పాపమును మనల్ని విడిపించి పవిత్రులుగా చేయాలని, నీతిమంతులుగా మార్చాలని పాపులమైన మనలను ప్రభు పిలిచారు. తన రక్తముతో కడిగి నీతిమంతులుగా తీర్చడానికి శిలువలో యాగమయ్యారు. దేవునికి స్తోత్రం. ఆయన చేసిన కలవరి శిలువ యాగము ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా పాపులమైన మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. హల్లెలూయా. అటువంటి విశ్వాసం మనలో ఉండాలండి. అటువంటి విశ్వాసం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అప్పుడే ప్రభువు నిన్ను చేయి పట్టుకుని నడిపిస్తాడు. నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా తీర్చిదిద్దుతాడని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, ఇంకా మనం చూస్తే కొలసీ పత్రికలో కూడా పౌలు భక్తుడు ఇంకా లోతైన విషయం తెలియజేశాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి చదవండి దయతో. హల్లెలూయా. పౌలు భక్తుడు తన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు భూలోకానికి వచ్చారో, ఎవరి కోసం వచ్చారో ఆయన వివరిస్తున్నాడండి. ఆయన యూదా గోత్రములో పుట్టింది యూదులను నీతిమంతులుగా తీర్చడానికి, ధర్మశాస్త్ర క్రియల ద్వారా భక్తి చేస్తూ నీతికి వారసులు కాకుండా నిత్యనాశనానికి పోతున్నటువంటి యూదులను ఆయన నీతికి, రాజ్యానికి వారసులు చేయడానికి మొట్టమొదటిగా వారి మధ్యకు వచ్చాడు. వారు ఆయన అంగీకరించకపోతే లోకములో పాపములు నశించిపోతున్న మనలను, అనగా దేవునికి దూరస్తులం, అనగా దేవుణ్ణి ఎరగిన వారమై, దేవుడంటే ఎవరో ఎరగక అనేక మందిని దేవుళ్ళగా ఆరాధిస్తూ నిజ దేవునికి దూరమైన మనలను కూడా దేవునికి సమీపస్తులుగా చేయాలని, మనలో ఉన్నటువంటి పాపం నుంచి విడుదల దయచేయాలని, మన నిర్దోషులుగా, నిరపరాధులుగా, పరిశుద్ధులుగా ఆయన ఎదుట నిలవబెట్టాలని ఆయన తన మాంసయుక్తమైన దేహమందు శిలువలో మరణము పొందాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన శిలువ యాగం చేసింది ప్రియులారా కేవలం యూదుల కొరకు కాదండి, సమస్త మానవాళి కొరకు. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు అందరికీ
ప్రభువు. అందరి కొరకు సిలువలో ఆయన యాగమయ్యాడు ప్రియులారా. ఆ కలువరి సిలువ యాగము ద్వారా మానవాళందరికీ రక్షణ దయచేశాడు. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయనకు అప్పగించుకుంటారో వారిని నిర్దోషులుగా, నిరపరాధులుగా, పరిశుద్ధులుగా చేసి తండ్రి అయిన దేవుని ఎదుట నిలవబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక ప్రియులారా, నమ్ముకున్న మనం ఆయనకు అప్పగించుకుంటేనే కార్యం జరుగుతుందండి. వీళ్ళ చాలామంది నమ్ముకున్నవారు ఉన్నారు లోకంలో, కానీ ఆయనకు అప్పగించుకునే వారు అరుదైపోయారు. నిజంగా నువ్వు అప్పగించుకుంటే ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడండి. స్తోత్రం చెబుదామా. ఒకవేళ మనం ఆయన మరిచిపోయినా ఆయన మనం మరిచిపోడు. ఆయన మనకు జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు, మేలు కొలుపుతూనే ఉంటాడు. ఒకవేళ మనం ఆయనకు దూరం అవ్వడానికి ప్రయత్నిస్తున్నా కానీ ఆయన మనలను దూరం చేయడండి. హల్లెలూయా. ఎందుకంటే ఎవరు విడిచిపెట్టినా యేసయ్య మన చెయ్యి విడిచిపెట్టడు. ఎందుకంటే అప్పగించుకుంటేనే కలిగే కార్యం ఇది. వీళ్ళ చాలామంది ప్రభు నమ్ముకుంటున్నారు కానీ నమ్మకముగా జీవించే మనసు లేదండి. నమ్మకముగా జీవించాలనే మనసు నీకు వస్తే నువ్వు ఆయనకు అప్పగించుకోకుండా ఉండలేవు. నువ్వు అప్పగించుకోకుండా ఉండలేవు. ఎందుకంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి శిలువ యాగము ద్వారా నా పాపానికి విమోచన దయచేశాడు. ఈ పాపలోకములో పడిపోకుండా, చెడిపోకుండా నన్ను పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా, నిర్దోషిగా, నిరపరాధిగా నన్ను చేయగల దేవుడై ఉన్నాడని నిజంగా మనం ఎరిగి ఉంటే ప్రియులారా, ఆయనకు మనం అప్పగించుకుంటాం. ఆయన మనకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయనకు అప్పగించుకుంటేనే మన చేయి పట్టుకుని నడిపిస్తాడండి. వారే ఆయన బిడ్డలంటే, వారే దేవుని బిడ్డలంటే ప్రియులారా. కనుక అటువంటి వారి కోసం ముందే ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడండి? యోహాను సువార్త 6వ అధ్యాయంలో తెలియజేశాడు ఈ మాట. 47వ వచనం చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంది, కనుక నీ యేసుతో జీవించాలి, యేసయ్య నాతో ఉండాలి, ఆయనే ఈ పాపలోకములో పడిపోకుండా, చెడిపోకుండా, అవినీతమైన లోకములో నీతిమంతుడిగా నన్ను తీర్చేవాడు ఆయనేనని ఎవరైతే నమ్మి ఆయనకు అప్పగించుకుంటారో ప్రియులారా, వారిని విడువక ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. అందుకని అంటాడు, విశ్వసించు వారే నిత్య జీవము గలవారు అంటాడు. నా ప్రభు అయిన యేసుక్రీస్తే నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఆత్మస్వరూపిగా నాతో ఉన్నాడు. ఆయన ఎన్నడూ నన్ను విడిచిపెట్టడు, ఎన్నడూ ఎడబాయుడు, ఆయనకు సహాయం చేస్తాడనే విశ్వాసం ఎవరిలో ఉంటుందో వారే ఆయనకు అప్పగించుకుంటారు. ఎవరైతే ఆయనకు అప్పగించుకుంటారో నిత్యము వారు యేసుతో ఉంటారు, యేసు వారితో ఉంటాడు. అదే నిత్యజీవం అంటే. స్తోత్రం చెబుతారు అందరూ. హల్లెలూయా. అందుకే అంటాడు అక్కడ, ఇదిగో పితరులు అనగా పూర్వము నన్ను దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు ఆకలేసినప్పుడు దేవుడు దేవదూతల ఆహారాన్ని పంపించాడు. దానికి మన్నా అని పేరు పెట్టారు వాళ్ళు. ఆ మన్నాను తిన్నవారు చనిపోయారు. అది జీవాహారం కాదు, అయితే పరలోకముడి దిగివచ్చిన జీవాహారమును నేనే. నా శరీరాన్ని జీవాహారముగా, నా రక్తాన్ని జీవజలముగా ఇవ్వడానికి నేను వచ్చానన్నాడు. అందుకే నా శరీరం నలగొట్టబడ్డానికి అప్పగించుకున్నాను, సిలువలో నా రక్తాన్ని చిందించాను. ఎవరైతే నలగొట్టబడిన శరీరాన్ని జీవాహారంగా స్వీకరిస్తారో, సిలువలో చిందించిన రక్తాన్ని కొత్త నిబంధనగా ఎవరైతే స్వీకరిస్తారో వారితో నింటానో నాతో వారు నిత్యము ఉంటారు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ ప్రభు బల్ల అనేది దేవునితో అనుబంధాన్ని తెలియజేసేదండి. మనం ప్రభు బిడ్డలమని, ప్రభు మనతో ఉన్నాడని, మన ప్రభు చేతిలో ఉన్నామని, పాపలోకములు ఎంతకాలం జీవించినా మనం పడిపోకుండా, చెడిపోకుండా ఆయన మనల్ని కాపాడేవాడై ఉన్నాడని, అవినీతమైన లోకములో నీతిమంతులుగా తీర్చి నిత్యరాజ్యానికి చేర్చేవాడై ఉన్నాడని విశ్వాసము గలవారే
ఆయన పిల్లలు. దేవుని స్తుతిద్దామండి. వారే ఆయనకు అప్పగించుకుంటారండి. వారి చెయ్యి ఆయన పట్టుకుంటాడండి. వారితోనే ఆయన ఉంటాడండి. అటువంటి వారి కోసమే ఈ జీవాహారాన్ని, ఈ జీవజలాన్ని ఒక బల్ల మీద ప్రభువు సిలువకు వెళ్ళక ముందే తెలియజేశాడన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా రాకడ పర్యాంతరము నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి ఇది మీరు చెయ్యాలి అని ఆయన నమ్ముకున్న బిడ్డలకు, ఆయన చేతిలో ఉన్న బిడ్డలకు ఆయన తెలియజేసిన మాట అండి. నిజంగా ప్రియమైన సోదరి సోదరుడా, ప్రభు నమ్ముకున్న నీవు ప్రభు చేతిలో ఉన్నావా? ప్రభు చేతికి అప్పగించుకున్నావా? ప్రభు నేను చేయి పట్టుకుని నడిపిస్తున్నాడా? అటువంటి అనుభవం నీకుంటే అటువంటి నీ కోసమే ఈ బల్లను ప్రభు అయిన క్రీస్తు యేసు సిద్ధపరిచినాడు. కనుక ఈ బల్లలో ప్రవేశించే అర్హత నీకుంటే, నేను ప్రభు చేతిలో ఉన్నాను, ప్రభువే పాపలోకంలో పడిపోకుండా చెడిపోకుండా నన్ను నడిపించేవాడై ఉన్నాడు, ఈ జీవాహారమే నన్ను నాలో ఉన్న నిర్జీవికి లయపరిచి ఉజ్జీవపరిచేవి, ఈ కొత్త నిబంధన పాత్రే నాలో ఉన్నటువంటి ఆత్మను పవిత్రపరిచేదని. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా పరమ తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయనా. ఇది నారాధనలో మీ సన్నిధి నుంచి మీరు మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలయ్యా. నేను నమ్ముకున్న ప్రతి ఒక్కరూ నీ యందు నమ్మకము కలిగి తాముగా మీకు అప్పగించుకున్నట్లయితే మీరే వారి చేయి పట్టుకుని నడిపించే దేవుడవై ఉన్నావని నాయన. అవినీతమైన లోకములో నీతిమంతులుగా తీర్చి నిత్యరాజ్యానికి నడిపించే గొప్ప దేవుడవై ఉన్నావని లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. అందరైతే తమతో మీకు అప్పగించుకున్నారో వారి మీ చేయి పట్టుకుని అయ్యా వారిని నడిపించండి అయ్యా. అయ్యా నిర్దోషులుగా, నిరపరాధులుగా, అయ్యా పరిశుద్ధులుగా అయ్యా నిలబడే గొప్ప ధన్యత ప్రతి బిడ్డకు దయచేయండి. ఇటువంటి అనుభవం నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ కలిగి ఉండడానికి కృపని తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించినైనా, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించు తండ్రి. రోగులు ఉన్నారు, స్వస్థపరచండి. బలహీనులు బలపరచండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు, వారి గర్భాలు తెరవండి నాయనా. గర్భవతులకు సుఖ కానుకలు ఇవ్వండి. ఆరోగ్యుల బిడ్డని ఆశీర్వదించండి. బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకీటును ఉంచండి. యవనస్సులు, సండే స్కూల్ బిడ్డలను దీవించునైనా. వివాహ ప్రయత్నం వారికి మార్గాలు తెరవండి. వివాహం అయిన వైవిక జీవితాలు సుఖమయం చేయండి. మందిర నిర్మాణంలో, పరిచర్యలో సహకరిస్తున్న వారిని మీరు ఆశీర్వదించండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరిపై మీ కాపుదల కందృష్టి నుంచి కాపాడినైనా. రక్తపు కోటలో వారిని భద్రపరచండి. విదేశాలు స్వదేశానికి రావడానికి సిద్ధమవుతున్న బిడ్డలకు మార్గాలు తెరవండి. కార్యాలు జరిగించునైనా. విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరిపై మీ కాపుదల కందృష్టి నుంచి కాపాడమని, అలాగే నాయన ప్రియ బిడ్డలందరిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఉన్నతమైన చదువులు చదువుకుని ఉద్యోగ ప్రయత్నం వారికి మార్గాలు తెరవండి అయ్యా. అయ్యా సంఘ బిడ్డల కుటుంబాలను దీవించండి. సర్వ సమృద్ధినివ్వండి. ఆయురారోగ్యాలు ఇవ్వండి. ప్రతి విధమైన కొదువ కొరతను తీర్చండి అయ్యా. కష్టానిదైన ప్రతిఫలాలు ఇవ్వండి తండ్రి. నీ బిడ్డలకు నైనా చేస్తున్న వ్యవసాయాలు, అలాగే చేస్తున్న ప్రతి పనిని కూడా మీరు ఫలింపచేయమని అడుగుచున్నాం తండ్రి. దేవా సంఘాభివృద్ధి కొరకు పాటుపడే సామర్థ్యం మనస్సులో ప్రతి ఒక్కొక్కరిలో ఉంచండి. ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రియ కుమార్తె లేనా రోజా అయ్యా పుట్టినరోజు సందర్భంగా ప్రార్థన కోరారు నాయన. మరొక సంవత్సరాన్ని దయాకిట్టంగా బిడ్డకిచ్చారు. ఆయుష్ ఇచ్చిన తండ్రి ఆరోగ్యం ఇచ్చి అయ్యా దాంపత్య జీవితాన్ని సుఖమయం చేసి వారిని కొదువును తీర్చి సంతోషపరిచి మీ సాక్షిగా ఆ కుటుంబాన్ని వాడుకోండి. ఇంకా ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి. మా గ్రామంలో, రాష్ట్రంలో, దేశంలో నాయకులను, అధికారులను, ప్రజలందరినీ ఆశీర్వదించమని, బలపరిచి సహాయం చేసి మీరే మహిమ పొందమని, నీ చిత్తమైతే అక్టోబర్ నెల 15, 16, 17 తారీఖులను ప్రత్యేకపరిచి ఉద్యోగ కొట్టాల ద్వారా సంఘాన్ని ఉద్యోగపరచమని, సహాయము చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడైన క్రీస్తు యేసు దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం
భక్తులారా, మనకి మన కుటుంబాలకు లోకములో క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృపా సమాధానం తోడుగా నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.